హాయ్ గైస్, మనకి టీజీపీజీ సెట్ కాలేజ్ ఫీజ్ పేమెంట్ అండ్ కాలేజ్ రిపోర్టింగ్ అనేది స్టార్ట్ అయింది కదా. సో మనకి 4th to 10th వరకు టైం ఉంది, అంటే ఫీజ్ పే చేసి కాలేజ్లో రిపోర్ట్ చేయడానికి. సో కాలేజ్లో లైక్ మీ బీటెక్ కాలేజెస్లో సర్టిఫికేట్స్ ఉంటే త్వరగా తెచ్చుకోండి. సో మనం ఈ పాస్వర్డ్ అండ్ ర్యాంక్ అండ్ ఇవి ఎంటర్ చేశాక లాగిన్ అయ్యాక మనకి అలాటెడ్ కాలేజ్ చూపిస్తుంది. అండ్ మనకి ఇలా చూపిస్తుంది కదా, మనము అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ వాటి జిరాక్సెస్తో కాలేజ్లో మనకి కాలేజ్ వైజ్ కూడా ఆ కాలేజ్లో ఎవరెవరికి లైక్ ఎవరెవరు వచ్చారు అనేది తెలుస్తుంది. సో మనకి ఇక్కడ ఫీజు ఎంత చూపిస్తుంది అనేది, అంటే రియంబర్స్మెంట్ వెళ్ళాక ఎంత పే చూపిస్తుందో అంత పే చేయాలి. సో మనకి మన ఓన్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేస్తే రిఫండ్ అప్పుడు ప్రాబ్లం ఉండదు. ఈ ప్రాసెస్ లైక్ 10th లోపు చేయాలి, ఆర్ ఎల్స్ సీట్ క్యాన్సిల్ అవుతుంది. మనకి ఇక్కడ ఫీజ్ పే చేసా అని క్లిక్ చేశాక మనకి ఫీజ్ పే చేయడానికి వెళ్తుంది. ఆ తర్వాత మనకి ఫీజ్ రిసిప్ట్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది. అవి ప్రింట్అవుట్ తీసుకోవాలి అండ్ కాలేజ్లో రిపోర్టింగ్ అప్పుడు సబ్మిట్ చేయాలి. వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ నీడెడ్ అనేది లైక్ మనము ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ నెంబరు అండ్ ఫీజ్ రిసిప్ట్, మనకి అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది కదా అవి, అండ్ గేట్ స్కోర్ కార్డ్ ఇఫ్ మనం గేట్ ద్వారా వెళ్తే, అండ్ 10th ఇంటర్ అండ్ బీటెక్ కన్సల్టేటెడ్ మెమోస్, ఒరిజినల్ మెమోస్, అండ్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th to graduation ఆర్ అట్లీస్ట్ ఫ్రమ్ 10th to బీటెక్, అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, అండ్ ఇఫ్ నాన్ లోకల్ అయితే రెసిడెన్షియల్ సర్టిఫికేట్, అండ్ ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, అండ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే, అండ్ దెన్ ఐడెంటిటీ ప్రూఫ్ లాగా ఆధార్ కార్డ్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఒక 4 పెట్టుకోండి. అండ్ ఇవన్నీ కాపీస్ లైక్ 2 to 3 కాపీస్ జిరాక్స్ సెట్స్ అండ్ 1 కాపీ ఒరిజినల్ పెట్టుకోండి. అక్కడ కాలేజ్ వాళ్ళకి రిపోర్టింగ్ అయినప్పుడు సబ్మిట్ చేయాలి. జిరాక్సెస్ కూడా పెట్టుకోండి, హ్యాండీ ఉంటుంది. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.